జైలుకి వెళ్ళి వచ్చిన అంబటి రాంబాబుకి వరస పరామర్శలు ఎలా చూడాలంటారు అసలు ఈ పరామర్శలు? ముఖ్యంగా చాలామంది జగన్మోహన్ రెడ్డి ఒకటి అనుకుంటున్నారు, జైలుకి వెళ్ళి వస్తేనే వాళ్ళ ఇంటికి వస్తాడని, ఎవరైనా చంపేస్తే వాళ్ళ ఇంటికి వస్తాడని చెప్పి కులాల మధ్య చిచ్చు పెడతానికి ఒక కారణం చేస్తే జనాల్లో ఏదో మహిళ తీసుకొస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుకుంటున్నాడో దాన్ని అంబటి రాంబాబు నేను చేయగలను, నేను చేస్తానని చెప్పేసి తిట్టుకుంటూ కొట్టుకుంటూ నన్ను ఏమి చేయలేరు, నా కుక్క నాకు ఆ కాలి గోరు అని చెప్పి అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడిని తిట్టిన తర్వాత ఈ యొక్క కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో అంబటి రాంబాబుని ఒక కుక్కలాగా చూస్తూ ఉంది. అది ఎలా అంటే, అమ్మ అరే కుక్క నువ్వు ఎలా వాగుతావో నీకు తెలీదు, సో దీనికి ఏమంటామంటే వాళ్ళ కూతురు మౌనిక ఒకటి వచ్చి బయటకు వచ్చి తెగ రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కనుక నిజంగా ఆ రోజు కట్టెలు తెంచుకున్నట్టయితే ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వచ్చేది కాపు టైగర్ అని చెప్పుకునే ఈ కుక్క మా ఇంట్లో కమ్మ నా కొడుకులు ఏమి చేయలేరన్న వాదన్నే మేము విభేదిస్తా ఉన్నాం. కమ్మ నా కొడుకులు అంటే కమ్మ నా కొడుకులకు అయింది కాబట్టే కదా నువ్వు ఇద్దరు అల్లులను చేసుకుంది. నీ అల్లుడే బయటకు వచ్చి నేను ఈ మా మామని నేను చేదరించుకుంటున్నాను, తప్పు అయిపోయిందని చెప్పేసి బయట బయట మాట్లాడుతూ ఉంది. ఈ కాపు టైగర్కి మన విజయవాడలో కాపు కులం అంటే రంగా గారు గుర్తొస్తారు. ఆ రంగా గారితో పాటు ఈయన పోల్చుకోవడం అనేది మేము సమంజసం కాదు. కాపు కులాల మధ్య ఒక బీసీ కులాల మధ్య తగాదలు పెట్టి రాజకీయం చేయడం అనేది వైఎస్ఆర్సీపీకి అసలు తగదు. అందుట్లో ఈ ముండమోపి ఎదవ బయటకు వచ్చిన తర్వాత రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ అంటాడు, అరే చంద్రబాబు నాయుడు అంటాడు, అరే లోకేష్ అంటాడు. ఇవాళ నుంచి తెలుగుదేశం పార్టీ అంతమయ్యే వరకు నేను కష్టపడతా అన్నాడు. ముందర వీడికి సతనపల్లి సీటు తీసేసి వేరే అతనికి ఇన్ఛార్జ్ చేశారు. ఆ సీటు కోసమే ఈ ప్రయత్నం. ఈ ఎదవకి ఇంతకంటే మేము చెప్పలేం. అంటే ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ఏమో కాపు టైగర్ అంటున్నాడు, మరో పక్కన అంబటి రాంబాబు ఏమో అంబటి రాంబాబు అనే కుక్కకు కూడా ఒక టైం వచ్చింది అంటున్నాడు. ఎవరి మాట నిజం అందులో? ఇద్దరు ఫేకే. ఫేక్ సీఎం, ఫేక్ కాపు బిడ్డ, రెండు విషయాలు. వీడి కుక్క నా ఇంట్లో అరెస్ట్ చేయలేదన్నారు, బాత్రూంలోకి వెళ్ళి జారిపడ్డానన్నాడు, వాళ్ళు కొట్టారన్నాడు. అసలు ఏమీ జరగలేదు. ఇప్పుడు కూడా బాగా తిరుగుతూ ఉన్నాడు. రోజు 10 మంది రావటం, ఒక ప్రెస్ మీట్ పెడతాం, జనాలందరినీ రెచ్చగొడతాం. నేను రెచ్చగొట్టా అనుకుంటున్నాడు. అక్కడ ఎవరో రెచ్చిపోవట్లా. తెలుగుదేశం పార్టీ మీద కూటమి మీద ఎవరు ఇబ్బంది పడతలేదు. ఇతను కూడా వచ్చేసి ఏదో నేను 40 సంవత్సరాల రాజకీయం 50 సంవత్సరాల రాజకీయం అనేది రోజా ఒకటి, ఇతను ఒకడు, పేరుని నాని, జోగి రమేష్, ఇలాంటి యాదవులు ఎవరు మాట్లాడుతూ మానేశాడు. జగన్మోహన్ రెడ్డి ఎట్టండి అంటే నా పార్టీని సస్పెండ్ చేసిన దువ్వాడ శ్రీనివాసన్ కూడా తీసుకొచ్చి పక్కనే కూర్చోబెట్టుకుని అసెంబ్లీలో శాసనమండలిలో మాట్లాడడానికి కూర్చోబెట్టి తీసుకెళ్తా ఉన్నాడు. అంటే ఆ పార్టీ ఒక ఫేక్ పార్టీ కాబట్టి వాళ్ళే సస్పెండ్ చేస్తారు, వాళ్ళే లోపల తీసుకుంటారు, వాళ్ళే బయటకు పంపించేస్తూ ఉంటారు. సో జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది ఫేక్, అంబటి రాంబాబు కుక్కకు కూడా ఒక ఫేకే. అంటే టైగర్ కాదు కుక్కను ఒప్పుకుంటున్నాడు మరి అంబటి. ఆ కుక్కకు కూడా ఆ జాతి కూడా ఛేదరించుకునే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి పరామర్శకు వచ్చి మళ్ళీ వెళ్ళాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏదో చేద్దాం, గుంటూరులో అల్లలు సృష్టిద్దాం, రైళ్లు పగలు కొడదాం, బస్సులు పగలు కొడదాం, ర్యాలీలు చేద్దాం, ఇవన్నీ పోయినాయి. పోలీసులు ఆపారంటున్నారు. వీటి కోసం అసలు ఎవరు జనానే రావట్లేదు. ఆ డబ్బులు ఇచ్చినా రావట్లా. ఎందుకంటే మా ఇంట్లో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత నాకేం వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు పేపర్ మీద రాసుకుంటా ఉన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నప్పుడు ఏం జరిగిందో, ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఏం జరిగిందో అనేది రెండు డిఫరెన్స్ తీసుకుంటే ఎవరు కూడా చంద్రబాబు నాయుడు కూటమి పాలననే అనుసరిస్తున్నారు కానీ రౌడీ రాజ్యాన్ని, హింసని ఎవరూ ప్రోత్సహించట్లేదు. జగన్మోహన్ రెడ్డి తగాదలు, పోలీసులు, వ్యవస్థ, ఈ నాశనం అనే దాన్ని మాత్రమే మాట్లాడుతున్నాడు. టీడీపీ పార్టీ ఆఫీసు పగలగొట్టింది వాళ్ళు కాదా? జగన్మోహన్ రెడ్డి బెచ్చే కదా. రఘురామకృష్ణరాజు కొట్టింది ఎవరు? వాళ్ళే కదా. ఆడపిల్లల్ని హింసించింది వాళ్ళే కదా. ఆ రోజు లా అండ్ ఆర్డర్ పద్ధతిగా లేదు కదా. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు కదా. ఏది వాళ్ళ గవర్నమెంట్లో ప్రజలు ఆనందంగా ఉన్నారనే దానికి ఏది నిదర్శనం? వాళ్ళకి ఏది చేత కాలేదు కాబట్టి 11 సీట్లు పరిమితం అయ్యారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి బయట 3 గంటల ప్రెస్ మీట్ పెడుతున్నాడు. మరి అదే మాట అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా రికార్డింగ్ పక్క నుండి పేపర్ తీసుకొని వేరే వాళ్ళు ప్రాంప్టింగ్ చేస్తూ ఉంటారు, ఈయన నోరు ఆడిస్తూ ఉంటాడు. అంతేగాని ఆయన ఎప్పుడు కూడా పబ్లిక్గా వచ్చి మాట్లాడలేడు. ప్రాంప్టింగ్ ఉంటుంది కంపల్సరీ. ప్రాంప్టింగ్ లేకపోతే అతను మాట్లాడలేడు. లేదు గుంటూరుని శుభ్రంగా గుంటూరు అని కూడా అనలేడు, గుంటూరుని గుంటలూరు కూడా అంటాడు, ఏలూరుని ఏలూరు అనలేడు. ఒక లా పలకదు. అతను వచ్చేసరికి జనాలని రెచ్చగొడతాం, మాయ చేయడంలోనే ఇప్పటి వరకు రెచ్చిపోయాడు. వెనకున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైతే
రాసిస్తాడో ఇతను అదే ఫాలో అవుతాడు. ఇంతకు మించి ఆయనకి అసలు ఏం లేదు. సకల శాఖ మంత్రిలాగా సకల ముఖ్యమంత్రి కూడా అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన ఒక వేలో ఒక 5 సంవత్సరాల పాటు నడిచింది. తిరుమల లడ్డు వ్యవహారంలోనే మాకు క్లీన్ చిట్ వచ్చిందని చెప్పి బయట ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. కానీ నిన్న బొమ్మన కరుణాకర్ రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ కల్తీ జరిగిన మాట వాస్తవమే కానీ జంతు కొవ్వు లేదు అని చెప్పి వాళ్ళిద్దరూ ఒప్పుకునే పరిస్థితి. మరి ఇతనేమో క్లీన్ చిట్ వచ్చింది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి, మరి వీళ్ళిద్దరు కాదు అంటున్నారు. ఎవరి మాట కరెక్ట్ అనాలంటారు? భారతదేశం మొత్తం మీద పవిత్రతమైన గుడి ఏదైనా ఉన్నాయంటే అది వెంకటేశ్వర స్వామి గుడి. అది ప్రతి హిందువు అనుసరించి తీరాల్సిందే. ఈ విషయంలో వచ్చేసరికి తిరుపతిలో లడ్డులో కలిసిందని బోలే బాబా డైరీ అని చెప్పేసి ఒక కొత్త డైరీని క్రియేట్ చేశారు. దాంట్లో ఏమేమి కలిపారు, ఎంతెంత కలిపారు అనేది సిట్ రిపోర్ట్లో కూడా వచ్చింది. మేము కలపలేదు, మేము కలిపామనే దానికి కూడా వాళ్ళ సొంత బాబాయ్ ఎవరైతే ఉన్నారో అతను టీటీడీ చైర్మన్గా చేశాడు, బొమ్మన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా చేశాడు. ఎవరు ఏది చేసుకున్నా కానీ తిరుమలలో అపచారం జరిగింది. ఒక్కసారి మన ఇంటి పక్కన వాళ్ళు కానీ మన చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా తిరుపతి వెళ్ళి వస్తే ఆ లడ్డు కూడా తీసుకుంటే ప్రసాదంలా భావిస్తూ ఉంటాం. ఆ లడ్డుని అపవిత్రం చేసి ఒక హిందూయిజాన్ని, ఒక క్రిస్టియనిజాన్ని, ఒక ముస్లిం వాళ్ళని రెచ్చగొట్టి తగాదా చేయడానికి తీసుకున్నాడు. రెండోది మేము చేయలేదు అంటుంటాడు. గుండెల మీద చేసుకొని చెప్పడు. ఎందుకంటే వాళ్ళ ఆవిడతో పాటు రాడు. ఒకవేళ పట్టుబట్టలు తీసుకొచ్చినా సతీ సమేతంగా రాలేడు, ఒక్కడే వస్తాడు. ఆ ఒక్కడు ఎలా అంటాడు? దుర్గా నవరాత్రులకు వెళ్ళినా కానీ అదే జరుగుతుంది, తిరుపతి బ్రహ్మోత్సవాలు జరిగినా అంతే, ఒంటిమిట్టకి వెళ్ళినా అదే జరుగుతూ ఉంది. ఏది చూసుకున్నా కానీ అతనుగా వాళ్ళ ఆవిడ కూడా భార్య కూడా సహకరించదు. ప్రసాదం కూడా పక్కన పడేసిన సందర్భాలు చూసాం మనం. వాళ్ళు డబ్బుల కోసం ఏదైనా చేస్తారు. అది బాబాయ్ గుండెపోటుతో కావచ్చు, గొడ్డల పొడి కావచ్చు, ఏదైనా కానీ. దాదాపుగా 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కనపడని పులివెందుల ఇప్పుడు అకస్మాత్తుగా పులివెందుల పర్యటన జగన్మోహన్ రెడ్డి ఎలా చూడాలంటారు? మరి మొన్న బీటెక్ రవి వాళ్ళ సతీమణి జడ్పీ ఎలక్షన్లో ఏ రోజైతే గెలిచిందో ఆ రోజు నుంచి భయం పుట్టుకుంది, పులివెందుల్లో నేను ఓడిపోతానని. పులివెందుల అంగడి సెంటర్లో ఏదైతే ర్యాలీ జరిగిందో ఒకేసారి మన ఎమ్మెల్సీకి గెలవటం, అదే ఏరియా నుంచి పులివెందుల్లో మరి 600 ఓట్లు కూడా రాని పరిస్థితుల్లో నుంచి ఓడిపోవటం, అతనికి నిద్ర పడట్లేదు. ఇప్పటి వరకు పులివెందులకి ఏం చేశారనేది వాళ్ళ బాబాయిలు కానించి వాళ్ళ నాన్న కానించి ఇతని వరకు రౌడీ రాజ్యం తప్పితే వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకోవటం తప్పితే ఎవరిని ఓటేయనిచ్చిన పరిస్థితి నుంచి బతిలాడుకునే పరిస్థితికి వచ్చిందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అది ఎట్లాంటిదంటే భయంతోనే చూపిస్తున్నారు. ఆ భయం అన్నాళ్ళు పనిచేయదని చెప్పి నిరూపితమైంది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళని, బస్ స్టాప్ లేని ఊరిని, చాలా డెవలప్మెంట్ లేని పులివెందుల్ని అదేదో బూచిలా చూపించేసి పులివెందుల మాది, పులివెందుల పులిబిడ్డ కాదు, పులివెందుల పిల్లిబిడ్డ జగన్మోహన్ రెడ్డి, పులివెందుల పిల్లిబిడ్డ. ఇది రాసుకోండి, జరుగుతుంది కూడా అదే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.